ఒక గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు తప్ప సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం ఈ 10 నెలల్లో. కానీ ఈరోజు ఒక ప్రచార ఆర్భాటం, ప్రతి నెల ఏ సమస్య వచ్చినప్పుడు లేకపోతే ప్రతి నెల ప్రజలను వచ్చి డైవర్ట్ చేయడానికి ఒక ప్రచార ఆర్భాటం, దానికి తగిన విధంగా కూడా వేదికలు చేసుకోవడం, చెప్పిన అబద్ధాలు చెప్పుకోకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఈ రాష్ట్రంలో 10 నెలలు అయిపోయినా, అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో 1/5 భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు పన్నుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే జిల్లా అభివృద్ధి, అనంతపురం జిల్లా అభివృద్ధి కావచ్చు, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కావచ్చు, ఎక్కడ కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడిన వైనం కూడా. సంక్షేమ కార్యక్రమాలు అంటే అవి కూడా ఏం చేయలేకపోయాడు. గ్యాస్ కూడా అరకొరగానే పూర్తిగా ఏదైతే చెప్పాడో అది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు ఎక్కడ కానీ. దాంట్లో కూడా జరిగింది. కానీ ఈరోజు కొత్త పదాలు, అదేదో పాత సీసాలో కొత్త సారాన్ని పెట్టినట్లుగా కేవలం కొత్త పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మభ్యపెట్టాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో 10 నెలల నుంచి కూడా జరుగుతుంది. నిన్న కూడా ఉగాది పర్వదినాన కొత్త పదానికి P4 అనేది అదేదో కొత్తగా చేసుకున్నట్టు కూడా గతంలో కూడా ఉంది. కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు దత్తుకు తీసుకోవడము, తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్ దత్తుకు తీసుకోవడము, ఇదంతా కొత్తగా వచ్చిందేం కాదు. ఆయన ముఖ్యమంత్రి మొదలు కాకుండా ముందు, ఆయన కంటే ముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవన్నీ ఉండేది. ఒక P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని P4 అని ఒకటి పెట్టడం, దాంట్లో ఆశలు రేకెత్తించడం ప్రజలకి, లేకుంటే ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చెప్పి ప్రజావేదిక ద్వారా చెప్పిన అబద్ధం అనేది కూడా మళ్ళీ చెప్పకుండా ఈ 10 మాసాలు నేను 10 ప్రజావేదికలు చూశాను. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక, ప్రమాణ స్వీకారం చేసినాక, జూన్ 12వ తేదీ లాస్ట్ ఇయర్ చేసినాక 10 ప్రచార వేదికలైనవి. ఒకటి కూడా చెప్పింది మళ్ళీ ఆయనది కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కథ ఎత్తాం. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఈ 10 నెలలు కూడా ముందుకు పోతా ఉంది. ఈరోజు P4 అనేది ఏం కొత్తదేం కాదు. ఇది P4 అనేది గతంలో కూడా అన్ని కార్పొరేట్, ఎందుకు ఇతను ముఖ్యమంత్రి గతంలో కూడా ఉంది. మన అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం రాజీవ్ కాలనీ కావచ్చు, లేకుంటే కొన్ని గ్రామాలు మంత్రులని ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గంలో 1-2 గ్రామాలు తీసుకుంది. కడకు సిమెంట్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. 5 సంవత్సరాలు కూడా 3వ తూరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా 3 అన్నా కనీసం చేసినట్లు లేదో ముచ్చటగా కానీ ఏది కానీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కొత్తగా P4 అని తీసుకొని వచ్చేసారు. దీంట్లో ఆయన చెప్పేది ఏమంటే, కొత్తగా చెప్పేది ఏమంటే అసలు పావర్టీ అనేది కూడా లేకోకుండా చేస్తానని చెప్పేసి, జీరో పావర్టీ అంటే 2029కే జీరో పావర్టీ చేస్తాడంట. ఈరోజు 2,20,000 ఉండే తలసరి ఆదాయము, కుటుంబ తలసరి ఆదాయాన్ని 5,20,000కు 29కే చేరుస్తాడు. 47 కల్లా 2047 కల్లా 55 లక్షల తలసరి ఆదాయం చేస్తామని చెప్పేసి, అంటే ఎట్లా అంటే అతను భ్రమలో తేలిపోతూ ప్రజలను కూడా ఊహాపల్లికల్లో కూడా తిరుగుతూ ఉన్నట్లుగా భ్రమింపజేసే పద్ధతి తప్ప చంద్రబాబు నాయుడు గారిది మరొకటి కానే కాదు అని చెప్పి చెప్తాను. ఈరోజు నేను చెప్తాను, మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే అసలు పావర్టీలో ఇంకా ఇప్పటికీ మీరు చెప్తాన్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ వచ్చేసి సచివాలయం అంటున్నారు కదా, సచివాలయం వైజ్ ఒకటి డిక్లేర్ చేయండి. మీరు ఆగస్టు కల్లా ప్లాన్ చేస్తామంటున్నారు కదా, దానికంటే ముందుగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇంకా పావర్టీలో ఉన్నారు చేయండి. ఈ పొద్దు కొత్తగా ఏం చెప్తున్నాడో మళ్ళీ తర్వాత ధనవంతులకు పేదలకు అనుసంధానం చేస్తా అంట. ఒక దిక్కేమో జాతీయ పత్రికల నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేషనల్ అనాలిసిస్లో అందరూ కూడా చెప్తున్నారు, వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది. ధనవంతులకు పేదలకు వ్యత్యాసం అనేది పెరిగిపోతూ ఉంది. ధనవంతులు పెరుగుతూ ఉన్నారు, పేదలుగానే ఇంకా కూడా మిగిలిపోతూ ఉన్నారు, ఇంకా తగ్గుతూ ఉన్నారు అని చెప్పి ఓ దిక్కు
జాతీయ సర్వేలు అన్నీ కూడా చెప్తా ఉంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి అనేది కాలేదని చెప్పను, అయినా కూడా వారితో పాటు కాలేదనేది పోతా అంటే ఇతను తగ్గిస్తాడు, అందరినీ సమానం చేస్తాడు అని చెప్పడం ఇది ఒక పెద్ద బూటకం తప్ప, ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కానే కాదు. ఇంకొక మాట, నిన్న కూడా పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రజావేదిక ద్వారా ఒక మాట చెప్పాడు ఒంగోలు దగ్గర. ఎందుకంటే అప్పుడు కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది, 2 తూర్లు వచ్చేసాడు ఇక్కడ కూడా, మన జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా 2 మార్లు కూడా తిరగడం జరిగింది. దాంట్లో చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అతను నొక్కిన బటన్ కంటే కూడా మొత్తం విలువ అతను ఇచ్చిన పెన్షన్లు అని అంటాను. కాదం లేదు, నువ్వు బటన్ నొక్కడం అంటే అంత వ్యంగ్యంగా నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అర్థమయ్యేటట్లు బటన్ నొక్కడం అంటే, ఇంతవరకు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 25-30% అనేది కూడా లీకేజెస్ ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి. తర్వాత అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే అటువంటికి ఎక్కడ కానీ ఆస్కారం లేకుండా మధ్యవర్తులకు కానీ లంచగొండలకు కానీ వేరే వాళ్ళకి ఆస్కారం లేకుండా నేరుగా ఒక బటన్ నొక్కడం ద్వారా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని నేరుగా ప్రజల ఖాతాల్లోకి తీసుకొని పోవడం అంత తప్ప మీరు వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాను. ఈరోజు నువ్వు ఎట్లా చెప్తావు, ఎట్లా తీసుకొస్తావు? భవిష్యత్తులో ఇస్తానంటున్నావు కదా, ఇంకా కూడా నేను సూపర్ 6 ఇస్తానంటున్నావు కదా, నువ్వు ఏ పద్ధతిలో ఇస్తావు చెప్పు? మళ్ళా లంచగొండల చేతులు పోనిస్తావా? మధ్యవర్తుల చేతికి పోనిస్తారా? ఒకప్పుడు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 వరకు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చిన పెన్షన్లు ఎంత 50. శాచ్యురేషన్ అన్న పదానికి అర్థం తెలియదు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా ఇల్లు ఇచ్చే కావచ్చు, పెన్షన్లు 200 రూపాయలు ఆనాడు ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, శాచ్యురేషన్ పదానికి అర్థం తీసుకొని వచ్చి చేయొచ్చు అని నిరూపించినాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు పెన్షన్లు కాదు, పెన్షన్లతో పాటు ఇది కూడా ఇవ్వాలి, 1000 రూపాయలే కాదని చెప్పి తీసుకుంటూ వచ్చినాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వారికి నాయకులకంతా నేను ఒకటే అడుగుతున్నాను, అందరికి కూడా, ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా. ఆ రోజు 2024 జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు కూడా ఈ రాష్ట్రంలో 66,34,742 మందికి పెన్షన్లు ఇచ్చేవారు. 66,34,000. కానీ ఈరోజు మీరు ఇస్తున్నది ఏమి? పోయిన నెలలో ఈ నెలలో ఇచ్చేసింది నేనంటే నిన్న ఒకటో తేదీ శాంక్షన్ చేసింది కేవలం 63,27,000 మాత్రమే చేసింది. అంటే దాదాపుగా 3 లక్షలకు పైబడి అనేది కూడా పెన్షన్లు అనేది కూడా ఈ రాష్ట్రంలో కోత కోశారు. అంతెందుకు జిల్లా కేంద్రం ఈడే తీసుకోండి, మేమే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో కూడా 23,662 ఏమో ఇస్తుంటే నిన్న శాంక్షన్ అయింది ఇక్కడ కేవలం 22,561. అంటే ఈ ఒక్క పట్టణంలోనే, మళ్ళా నియోజకవర్గం కాదు, ఈ అనంతపురం మున్సిపాలిటీలకు తగ్గించడం జరిగింది. రాష్ట్రంలో 3 లక్షలకు పైబడించింది. ఈరోజు వికలాంగులకు మేము చెప్పుకుంటే మీరేమి ఎక్కువ ఇస్తామా 6,000 అని 7,000 అని చెప్పి మీరు చెప్పుకునేవారు, ఈరోజు అర్ధానికి అర్థం తగ్గించేసినారు. మళ్ళీ కూడా సర్వేల పేరిట, మళ్ళీ కూడా రీసర్వే పేరిట, మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వాళ్ళే పంపించి అందరూ కూడా సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పేసి ఇంకొక నెలకో 2 నెలలకో పూర్తిగా వికలాంగులది కూడా ఇంకా కూడా అర్ధానికి అర్థం పైన కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. దానికి పెద్ద తార్కాణం ఏమంటే దానికి మీకు తగ్గించబోతున్నా చెప్పడానికి మీరు బడ్జెట్లో పెట్టిందే 27,000 కోట్లే పెట్టింది. బడ్జెట్లో 27 కోట్లు మాత్రమే మీరు బడ్జెట్లో పెట్టారు. నీకు ఆడే అర్థమవుతా ఉంది, నీకు దాదాపుగా 33,800 కోట్ల రూపాయలు కావాలి. అంటే మీకు 27,000 కోట్లకు మాత్రమే పెట్టినారంటే సంవత్సరానికి చెప్పకనే చెప్పినట్లయింది. మీరు ఇంకా కూడా పెన్షన్లు అనేది కూడా